ఏంటి చెరుగట్టు మీద వచ్చిన అంతరంగాలో ఇస్తున్నాడు? బహుశా లవ్ ఫెయిల్యూర్ అనుకుంటా. పదా వెళ్ళి ఏంటో కనుక్కుందాం. ఏంటి బాస్, ఇలా ఒంటరిగా చెరుగట్టు మీద కూర్చొని ఏం చేస్తున్నావు? నా అక్షర కోసం ఆలోచిస్తాను. ప్రేమించిన ప్రతి వాడికి భయం బోనస్గా వస్తుంది, కానీ నాకు ఆ బోనస్ కాస్త భారీగా వచ్చింది. ఎంతంటే నా లవ్లో నేను ఓడిపోయేంత. మొత్తానికి లవ్ ఫెయిల్యూర్ అనమాట. నీ కథలో విలన్ ఎవరు? నా కథలో విలన్ నా మౌనం. చూడరా ఎంత పద్ధతిగా ఉంది. ఎరా అమ్మాయిలు ఫాలో అవుతున్న ట్రెండ్ ఇదేనా? అదేంట్రా అలా అన్నావు? లేకపోతే ఈ రోజుల్లో ఎంత పద్ధతిగా ఎవరు ఉంటున్నారా? రేయ్, ఎక్కడో నువ్వు తిన్న చోట ఆవకాయ రుచిగా లేదని అసలు ఆవకాయకి రుచే లేదంటే ఎలారా? అలా ఎక్కడ నువ్వు చూసిన అమ్మాయి పద్ధతిగా లేదని అసలు అమ్మాయిలకి పద్ధతే లేదంటే ఎలారా? చెప్పేవలే కానీ పాదరా. నువ్వు మారవరా. దరిద్రునైనా మార్చొచ్చు కానీ నీలాంటి మూర్ఖుని మార్చలేవురా బాబు. నిజమా? నిజమే. ఏడ్చేవలేరా బావా, ప్రపంచంలో అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? అదే నడిచెళ్ళేంత దూరంలో బారునా బీరు కొనుక్కోడానికి డబ్బు లేకపోవటమా? ఓ రాదవా, ప్రేమించిన అమ్మాయి పక్కనే ఉన్నా ప్రేమను ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం రా. బావా, ప్రపంచంలో అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటో తెలుసా? ఏంట్రా, నడవగలిగినంత దూరం బారున్నా బీరు కొనుక్కుంటే డబ్బులు లేకపోవడం? కాదే, కళ్ళ ముందు కత్తిలాంటి అమ్మాయి ఉన్నా కెలకపోవటం. ఇదిగో ఎక్స్క్యూజ్ మీ. కానీ 4 పీకితే కానీ నీకు తెలియదురా. అమ్మాయిలు సరదాగా మాట్లాడుతున్నారంటే సరదాగా మాట్లాడమని అర్థం, అంతేకాని అడ్వాంటేజ్ తీసుకోమని కాదు. ఎరా, టేస్ట్ బాగుందా? ఏంటి అంత నచ్చిందా? చంప మీద చేయకూడదు ఇట్లా. లేరా, నీకు చాలా చెప్పాలి. ఎరా, ఎప్పటికైనా అర్థమైందా ఆడపిల్లల్ని అగ్గిపుల్లలతో ఎందుకు పోలుస్తారో? అగ్గిపుల్ల వెలిగించినప్పుడు వెలిగిస్తుంది కదా అని అలాగే పట్టుకున్నావు అనుకో, వెలిగించిన వేలనే కాల్ చేస్తుంది. ఓకేనా? పద. ఎక్స్క్యూజ్ మీ సార్. సూసైడ్ స్క్వాడ్ సోల్డ్ అవుటా? లేదు సార్, ఓవర్ సార్, ఓవర్. బావా, మీ చుట్టాలు వచ్చారా? అక్షరం ఏంటి ఇక్కడ? అయినా ఏంటి అంత టెన్షన్గా వెయిట్ చేస్తుంది? బహుశా ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అనుకుంటా. పోగేమెన్స్ కోసం పరిగెత్తే వాళ్ళ వాటం చూడు. యారా, నీ మున్సిపాలిటీ మొహానికి ఎంతకంటే మంచి మాటలు రావా? బహుశా టికెట్స్ దొరుకుండవురా. మేనేజర్ మీ మావయ్యేగా, ఆ మాత్రం మేనేజ్ చేయలేవా? సరే అయితే వెళ్దాం. అక్షరా, అక్షరా, ఏంటి ఇక్కడ? ఏసీ కోసం వచ్చా. జోకు. ప్లీజ్ అబ్బాయి, విసిగించకుండా వెళ్ళు. ఎరా, మళ్ళీ సీన్ వేసుకొచ్చావా? పగిలిపోద్దా లేకపోతే. అది వాళ్ళు పైకి వెళ్ళిపోయారు కదరా, మనకి మూవీ టైం అవుతుంది, వెళ్దాం పదా. పా. కటరు, తన అక్షరా కదా? అవునరా. ఈ టైంలో ఇక్కడ ఏం చేస్తుందిరా? ఎవరో తెలుసు. బావా, ఎప్పటికైనా లిఫ్ట్ ఇస్తా అని చెప్పరా ప్లీజ్ రా. సరేరా అయితే.
అక్షర ఏంటి ఇక్కడ? లిఫ్ట్ ఇవ్వనా? అడ్వాంటేజ్ తీసుకుంటున్నావా? నీ అవసరం నాకేం వద్దు కానీ వెళ్ళి పని చూసుకో. ఒరే మళ్ళీ సీన్ వేసుకున్నావరా? అబ్బాయి ఆ? ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు? అక్షర గురించే? అవును బావా. అరే నీ ప్రపోజ్ చేయడానికి ఇప్పటిదాకా ఎన్ని ఛాన్స్లు వచ్చినాయిరా? నీ పనికి మాలను పెరుగుతానంతో మొత్తం అంతా చెడదొక్కున్నావు. అరే అబ్బాయి ఇప్పటికన్నా మించిపోయింది లేదురా, వెళ్ళి ప్రపోజ్ చేయరా. 3 ఏళ్ళ నుంచి M1 సప్లీ రాస్తున్నారా? ఎగ్జామ్ రాయకముందు పాస్ అయిపోతా అనుకుంటా, ఎగ్జామ్ రాశాక పాస్ అయిపోయా అనుకుంటా, కానీ రిజల్ట్ చూసాకే నీరసం వస్తుంది. అలాగే 3 ఏళ్ళ నుంచి కాలేజీలో అమ్మాయిని అందరిని చూస్తున్నా, చూడగానే పడేయగలం అనుకుంటాం, చూశాక పాడేసాం అనుకుంటాం, కానీ వెళ్ళి ప్రపోజ్ చేశాకే ఏంటని తెలుస్తుంది. అక్షరాకి నేను చెప్పలేనురా, నా వల్ల కాదు. రే చెప్పకపోతే చంపేస్తా. రేపు వ్యాలంటైన్స్ డే, నీకు లాస్ట్ ఛాన్స్, వెళ్ళి చెప్పరా. అరే చెప్పు అంటావు, రేపు పొద్దున్న తను ఎక్కడ ఉంటుందో నాకేం తెలుసుదిరా, చెప్తే అర్థం చేసుకోవాలి. రేపొద్దున తను ఎక్కడుందో నేను చెప్తా, వెళ్ళి ప్రపోజ్ చేయి. బకరావమని భలే పంపిస్తున్నావురా. హాయ్ అక్షర, ఎప్పటి నుంచో నీకు మాట చెప్పాలనుకుంటున్నా, కానీ ఎప్పుడు చెప్పాలన్నా ఏదో తెలియని భయం. 3 ఏళ్ళ నుంచి నేను ప్రేమిస్తున్నా, కానీ 3 నిమిషాలు నీ ముందుకు వచ్చి మాట్లాడలేకపోతున్నా. ఎందుకు? ఎందుకు అనే నీ ప్రశ్న నా దగ్గర సమాధానం లేకపోవచ్చు, కానీ నీ ప్రతి ప్రశ్న సమాధానం మాత్రం నా ప్రేమ. ఐ లవ్ యూ అక్షర. అబ్బాయి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నాకు ఇలాంటివన్నీ నచ్చవని తెలుసు కదా. ప్లీజ్ అబ్బాయి నా దగ్గర ఇలాంటివన్నీ మాట్లాడుకో, ప్లీజ్ వెళ్ళిపో. ఏదో తెలియని భయం ప్రతిసారి నన్ను ఆపుతుంది, కానీ నాకు నచ్చిన ప్రేమ నన్ను ఎందుకు ముందుకు తీసుకెళ్ళడం లేదు. అబ్బాయి నీకైతే లాస్ట్ ఛాన్స్, వెళ్ళు. హాయ్ అక్షర. అక్షర ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. మొత్తానికి ఇది బాస్ నా 1 సైడ్ లవ్ స్టోరీ, నన్ను ఒంటరి చేసిన లవ్ స్టోరీ. అదేంటి బాస్, మీరు ప్రేమించిన అమ్మాయి మిమ్మల్ని ప్రేమించకుండా వాడిని యాక్సెప్ట్ చేసింది మరి? ప్రేమించిన ప్రతి వాడికి వద్దన్న వచ్చే బోనస్ భయం. ప్రేమించకముందు ప్రేమించచ్చా అన్న భయం, ప్రేమిస్తున్నప్పుడు ప్రేమను ఒప్పుకుంటుందా అన్న భయం, ప్రేమించాక ప్రేమను యాక్సెప్ట్ చేస్తుందా అన్న భయం. ప్రేమలో భయం ఉండకూడదు బాస్, ప్రేమలో కేవలం ప్రేమే ఉండాలి. ప్రేమించిన అమ్మాయికి ప్రేమను ఎక్స్ప్రెస్ చేయాలి. దీన్ని బట్టి పట్టుకునే చేప చేతిలో ఉన్నంత వరకే మంది, చేజారి చెరువులో పడితే ఎవడో ఒకడు పట్టుకుని బొట్లు వేసుకుంటాడు.